దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ఉదయకాలమే శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రేమైన సహోదరి సహోదరుడా, భయపడవద్దు, ధైర్యంగా ఉండాలి. దేవాది దేవుడు ప్రతిరోజు మీ ప్రార్థనలు వింటూనే ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరం అంతా కూడా మనమందరం కూడా ఆయన ఆజ్ఞల్ని అనుసరించే వారిగాను, ఆయన కట్టడలను గైకొని వారిగాను ఉండాలి. ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉండాలి. అలాంటి పరిస్థితులను తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఇస్సాకు ఆ దేశమందున్న వాడి విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందరు. అవును సహోదరి సహోదరుడా, గత సంవత్సరంలో నువ్వు వేసిన విత్తనాలు, చేసిన ప్రార్థనలు, చేసిన విజ్ఞాపనలు, దేవుని కొరకు పడిన ప్రయాసం తప్పకుండా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ సంవత్సరంలో నీ ప్రార్థనలకు, నీ ప్రయాసానికి, నీ విజ్ఞాపనలకు తప్పకుండా ఆయన 100 ఫలాన్ని మీ సేవా జీవితంలో అనుగ్రహిస్తున్నాడు. మీ ప్రార్థనలు, మీ విజ్ఞాపనలు ఎప్పుడూ కూడా మీ విన్నపాలు వృధా కానేరవు. దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సరం అంతా కూడా 100 ఆశీర్వాదాన్ని మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం పొందాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. మీరు సేవకులైతే మీ సేవా జీవితంలో 100 ఫలాన్ని మీరు చూస్తూ ఉంటారు. దేవుడు అనేక ఆత్మల్ని మీ యొక్క సంఘానికి నడిపించబోతున్నాడు. దేవుని గొప్ప కార్యాలు మీ ద్వారా ప్రభువు చేయబోతున్నాడు. దేవాది దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన పాదాల చెంత ప్రతిరోజు మొరపెట్టండి. మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని పాదాల చెంత ఎప్పుడైతే ప్రార్థిస్తారో దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా మనము అనుభవించగలం. కనుక దేవాది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ దినం మొదలుకొని నిరంతరం దేవుని ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు సమృద్ధిగా ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి